వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలకు ప్రత్యామ్నాయంగా అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బీపీటీకి ప్రత్యామ్నాయంగా మధ్యస్థ సన్నగింజ రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ వరి దాదాపు కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ బీపీటీ, సాంబమసూరి, సోనామసూరికి ప్రత్యామ్నాయ మధ్యస్థ సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. మధ్యస్థ సన్నగింజ రకాలు. మధ్యస్థ సన్నగింజ రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము బీపీటీ 5204. ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు మంచి కుకింగ్ క్వాలిటీ ఉంటే కనుక ఇది పెద్ద మార్కెట్ సెగ్మెంట్ అనమాట. అంటే మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న రకాలలో ఈ మధ్యస్థ సన్నగింజ రకాలు ఒకటి. మీకు బీపీటీ 5204 దీర్ఘకాలిక రకము. తర్వాత ఏ పురుగులను కానీ తెగులను కానీ తట్టుకోదు. పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి అనుకూలం కాదు. కాబట్టి రైతులు ఈ బీపీటీ 5204 సాంబమసూరి అనే రకానికి ప్రత్యామ్నాయ రకము ఏమున్నాయని అడుగుతున్నారు. సో దానికి ప్రత్యామ్నాయంగా మొట్టమొదటగా మనకు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం నుంచి RNR 15048 తెలంగాణ సోనా అన్న పేరుతోని ఒక రకం మేము విడుదల చేసాం 2014లో. ఆ రకం ఈ బీపీటీకి ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు. ఈ RNR 15048 అనే రకాన్ని మీరు జూలై మాసంలో నార్లు పోసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకం. తర్వాత మీకు జూలై మాసంలో నార్లు పోసుకున్నట్లయితే మీకు 125 రోజుల కాలపరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఇది రైతుల మన్ననలు పొందింది. తర్వాత ఇది అగ్గి తెగులు కూడా కొంత తట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఈ సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని మీరు ఎంచుకోవచ్చు. దీనికి ఉన్న లక్షణాల దృష్ట్యా, ఫోటో సెన్సిటివిటీ దృష్ట్యా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముందుగా నార్లు పోస్తే కనుక యూరియా తక్కువ వేయాలి. తర్వాత లేటుగా నార్లు పోసినప్పుడు కూడా ఈ రకానికి తక్కువ యూరియాతో పంట పండే రకం కాబట్టి బీపీటీకి వేసినంతగా దీనికి వేయకూడదు. తర్వాత 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఇది బీపీటీ లాగా దూరం నాట్లు వేయకుండా దగ్గర నాట్లు వేసారు. ఒక చదరపు మీటర్కు దాదాపు ఒక 60 కుదుర్లు ఉండేలాగా నాట్లు వేసుకోవాలి. దీని తర్వాత మనకు ఇంకా ఎన్నో మధ్యస్థ సన్నగింజ రకాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేయబడినవి. అవి ముఖ్యంగా JGL 1798 జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదల చేయబడింది. అది 125 రోజుల కాలపరిమితితో మంచి దిగుబడిచ్చే రకంగా ఉంది. అది కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇంకొకటి JGL 384. ఇది కూడా బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉండి, అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది 135 రోజుల కాలపరిమితి. తర్వాత ఇంకొక మంచి రకం జగిత్యాల వరి పరిశోధనా కేంద్రం నుంచి విడుదల చేయబడిన రకమే ఇది. JGL 3828 మానేరు సోనా అనే పేరుతో మనం ఈ రకం విడుదల చేయడం జరిగింది. ఈ రకము 135 రోజుల కాలపరిమితితో సాంబమసూరి అంటే బీపీటీ లాంటి గింజ నాణ్యతతో పురుగులను, తెగులను తట్టుకునే విధంగా, ముఖ్యంగా ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. తర్వాత ఇతర పురుగులను, తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకంగా ఇది రూపొందించబడింది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఇప్పటికే ఇది ప్రాచుర్యంలో ఉంది. వరంగల్ ప్రాంతానికి అత్యంత అనుకూలం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి అత్యంత అనుకూలమైన మధ్యస్థ సన్నగింజ రకంగా ఈ మానేరు సోనా JGL 3828 అనే రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన రకము JGL 3844. ఇది జగిత్యాల సాంబ అనే పేరుతో విడుదల చేయబడింది. ఇది కూడా
బీపీటీ గింజ నాణ్యత పోలి ఉండి ముఖ్యంగా కంకి నల్లిని ప్యానికల్ మైట్ను కొంతవరకు అగ్గి తెగులను కొంతవరకు దోమను కూడా తట్టుకునే విధంగా ఈ రకం రూపొందించబడింది. ఈ రకము ఇప్పటికే మనకు నిజామాబాద్ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది. గంగా కావేరి అనే ఒక వెరైటీ వేస్తున్నారు రైతులు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ JGL 3844 వేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ గంగా కావేరి గింజలాగానే ఉంటుంది, 120 రోజుల కాల పరిమితి వస్తుంది. ఈ గంగా కావేరి కన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నమాట. ఇది తర్వాత బీపీటీ స్థానంలో కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇది 120-25 రోజుల్లో పంటకు వస్తుంది. కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది, తర్వాత కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది, తర్వాత కంకి నల్లిని బాగా తట్టుకుంటుంది. అంటే ఈ నల్ల మచ్చ దీనికి రాదనమాట. తెలంగాణ జిల్లాలలో ఈ రకము రానున్న ఖరీఫ్లో వేసుకోవడానికి అత్యంత అనుకూలం. ఇదే కాకుండా జగిత్యాల నుంచి ఇంకొక వరి రకం సాంబా మసూరిని అంటే మధ్యస్థ గింజ నాణ్యత కలిగిన సన్న గింజ నాణ్యత కలిగిన రకము JGL 1118 అంజనా పేరుతోని మేము జగిత్యాల పరిశోధన స్థానం విడుదల చేయబడింది. ఇది కూడా మంచి దిగుబడి కలిగి 115 నుంచి 125 రోజులనే పంటకు వస్తుంది, 120 రోజులనే పంటకు వస్తుంది. ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. ఇది ఆకు ఎండు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఇవే కాకుండా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి WGL 962 అనే ఒక కొత్త రకం అందుబాటులోకి వచ్చింది. అది మీకు సాంబా మసూరి స్థానంలో వేసుకోవచ్చు. అది కూడా 125 రోజుల కాల పరిమితి. అయితే ఎప్పుడైతే స్వల్ప కాల పరిమితి రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూలైలో నార్లు పోయడానికి అనుకూలం. అది మనం రైతులు గమనించుకోవాలి. ఇదే కాకుండా మనకు కూనారం వరి పరిశోధనా స్థానం నుంచి KNM 1638 అనే రకం ఒకటి రూపొందించి విడుదల చేయబడింది. సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి అంటే మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగి ఉండి మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. తర్వాత దీనికి ఏ పురుగులు తెగులు రావు, అంటే దీనికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే పురుగులకు తెగులకు ఒక మాదిరిగా మంచిగా తట్టుకుంటుంది. బీపీటీకి ప్రత్యామ్నాయ రకాలు జగిత్యాల పరిశోధనా స్థానం నుండి వెలువడ్డాయి. మంచి దిగుబడులు కూడా క్షేత్రస్థాయిలో నమోదవుతున్నాయి. వీటితో పాటు చౌడును తట్టుకునే రకాలు బీపీటీ గింజను పోలి అధిక వర్షాలు ఈదురుగాలులకు పడిపోకుండా ఉండేందుకు పొట్టి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల వరి పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడిన JGL 11470 జగిత్యాల మసూరి అనే పేరుతోనే విడుదల చేయబడింది. దీనికి కూడా కొంతవరకు ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ముందుగా వేసినప్పుడు లేటుగా వేసినప్పుడు తొందరగా రావడం అనే లక్షణము, అంటే ఈ RNR 1504 ఉన్న లక్షణం దీనికి కూడా ఉందన్నమాట, ఫోటో సెన్సిటివిటీ. ఇది సన్న గింజ కలిగి అంటే బీపీటీ కన్నా సన్న గింజ కలిగి మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్న రకం అన్నమాట. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా అంటే బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇంకొకటి కొన్ని ప్రాంతాలలో చౌడు ఎక్కువగా ఉంటుంది. ఈ చౌడును తట్టుకునే సన్నగింజ రకాలు ఏమున్నాయి అని రైతులు అడుగుతున్నారు. అయితే సాంబా మసూరిని పోలిన చౌడును తట్టుకునే రకము కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడింది. అది KPS 2874. ఈ రకము 150 రోజుల కాల పరిమితి కలిగి అంటే దాదాపుగా సాంబా మసూరి లాంటి కాల పరిమితి కలిగి మీకు చౌడున్నా కూడా తట్టుకొని మంచి దిగుబడిచ్చే రకంగా ప్రాచుర్యం పొందనమాట. కాబట్టి చౌడున్న రైతులు సాంబా మసూరి మధ్యస్థ సన్నగింజ రకం కావాలనుకున్న రైతులు ఈ KPS 2874 అనే రకాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. అది కాకుండా వరంగల్ ప్రాంతంలో చాలామంది రైతులు ఎక్కువ వస్తుంది ఉల్లికోడును తట్టుకునే సాంబా మసూరి లాంటి రకాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. దానికి మీరు ఈ మధ్య కాలంలో విడుదల చేయబడిన ఒక కొత్త వరి రకం, అది WGL 1119. ఈ ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకొని బీపీటీ అంటే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి సాంబా మసూరితో సమానంగా దిగుబడి ఇచ్చే రకంగా మేము విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ బీపీటీ లాంటి రకాలే కావాలి, బాగా ఎత్తు పెరగకుండా ఎత్తు తక్కువగా ఉండి పొట్టి రకాలు మాకు కావాలి అని అడుగుతున్నారు రైతులు. దానికి అనుగుణంగా మేము రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి RNR 21278 అనే పేరుతోని ఒక రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే పొట్టిగా ఉంటుంది, అంటే NLR 3449 నెల్లూరు మసూరి లాగా పొట్టిగా ఉంటుంది, మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. గింజ నాణ్యత సాంబా మసూరి అంటే మధ్యస్థ సన్నగింజ నాణ్యత కలిగి మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ఇది రూపొందించడం జరిగింది. ఇదే RNR 21278. ఈ రకాన్ని పొట్టి వరి రకం కావాలనుకున్న రైతులు ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. ఇవి మనకు స్థూలంగా మనకు ఈ మధ్యస్థ సన్నగింజ సాంబా మసూరి లాంటి రకాలన్నమాట.
యాసంగి సీజన్ ముగిసింది. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులు చేతికొచ్చాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు భూసార పరీక్షలు చేయించుకోవటానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా వేసవి దుక్కులు చేయటం వల్ల వానాకాలం పంటల్లో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో భూసారం పెంచుకొని పెట్టుబడుల్ని తగ్గించుకునే వీలుంది. ఖరీఫ్ పంటలకు భూములను ఏ విధంగా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాధారంపై ఆధారపడి భూములు సాగు చేసే రైతులు రానున్న ఖరీఫ్కు ఇప్పటి నుండే సన్నద్ధం కావాల్సిన అవసరముంది. జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్న, పత్తి, చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరుశెనగ. జూన్ మాసంలో ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడటం మొదలైన తరువాత నేలను సిద్ధం చేసుకునే కంటే ముందస్తుగా నేలను పంటలు వేసుకునేందుకు అనువుగా సిద్ధం చేసుకోవడం మంచిది. మే మాసం భూములను దున్ని ఉంచుకోవడం మంచిది. ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుతం మెట్ట, మాగాణి భూముల్లో ఎలాంటి పనులు చేయాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. ప్రస్తుతం వరి కోతలు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రైతులు చేపట్టాల్సిన కొన్ని పనులను కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల లోపల, అంటే ఎక్కడైతే మొక్కజొన్న కానీ, పత్తి కానీ, పెసలు ఇట్లాంటి పంటలు వేసి తీసేసిండ్రో అలాంటి ప్రాంతం లోపల, అంటే నెక్స్ట్ వానాకాలం లోపల పత్తి, మొక్కజొన్న ఇలాంటి వేయాలనుకునే సందర్భం లోపల రైతాంగం మొదటగా చేయాల్సింది ఏంటంటే, ఈ వేసవి దుక్కులు, అంటే కొంచెం లోతైనటువంటి దుక్కులు దున్నుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి ఈ వివిధ పురుగులకు సంబంధించిన కోశస్థ దశలు కూడా అధిక ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ అవ్వడం చేత చనిపోతాయి. కాబట్టి మనకు ఈ చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. కాబట్టి లోతైనటువంటి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. దానివల్ల మరొక ఉపయోగం ఏంటంటే, ఈ వేసవి లోపల కురిసేటువంటి 1-2 వర్షాలకు కూడా నీళ్లు బాగా లోపలికి ఇనికిపోయి భూగర్భ జలాలు కొంతమేరకు వృద్ధి చెందడానికి కూడా మనకు ఉపయోగపడతాయి. మనకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ నేలలో భూసారాన్ని పెంచేటువంటి విషయాలు కూడా ఆలోచించాలి. మెట్ట ప్రాంతంలో కూడా, అంటే ముఖ్యంగా పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, గొర్రెల ఎరువు కానివ్వండి, చెరువు మట్టి కానీ ఏదైనా సరే, అంటే రైతాంగం మనం రసాయనిక ఎరువుల మీద చాలా ఖర్చు పెడుతున్నాం. మనం తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల గురించి కూడా ఆలోచించాలి. మనం ఆలోచించి తప్పనిసరిగా వేసవి కాలం లోపల వాటిని తోలుకోవాలి. మనం వాటితో పాటు ఈ జనుములు కానీ, జీలుగలు కానీ, అంటే ఈ చివరి వారంలో కనుక వేసుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజుల పాటు కనుక అవి పెరిగినట్లయితే మీరు నెక్స్ట్ పత్తి వేసుకునే టైంకి అవి కొంత పెరుగుతాయి. వాటిని రోటోవేటర్ తోటి తిరిగి నేల లోపల కళ్ళెద్దునుకున్నట్లయితే పెద్ద మొత్తం లోపల సేంద్రియ కర్బనం అందించబడి మనం వేసినటువంటి ఎరువులన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వరి మాగాణి లోపల ఇప్పుడు వరి కోసిన తర్వాత నెక్స్ట్ వానాకాలం వరకు ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అకాల వర్షాలలో మనం ఇబ్బంది పడడానికి ఒక కారణం పంట దాదాపు మేలో కూడా హార్వెస్ట్ చేయకపోవడం చేత. దాన్ని మార్చి 31లో కనుక హార్వెస్ట్ చేసేటట్టు ఏర్పాట్లు చేసుకోగలిగితే మనం ఈ వర్షాల నుంచి బయటపడేటోళ్ళం. మనం రానున్న రోజులైనా సరే ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మార్చి చివరి వారం లోపల హార్వెస్ట్ అయ్యేటట్టుగా మనకు పంట ఉండాలి. అంటే మార్చి చివరిలో హార్వెస్ట్ కావాలి అంటే మనం నవంబర్ 10, 15, 20 మధ్యన నారులు పోసుకోవాలి. మనం ఒక స్వల్పకాలిక రకాన్ని 120-125 రోజుల రకాన్ని నవంబర్లో 20 అట్లా పోసుకుంటే మనకు దాదాపు చలికి కొంత పంటకాలం పెరిగినప్పటికీ మార్చి 31 లోపల హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం అంటే నవంబర్లో నార్లు పోయాలంటే నవంబర్ కల్లా వానాకాలం అయిపోవాలి. మనకు నవంబర్లో వానాకాలం అయిపోవాలంటే మనకు ఇప్పుడు వానాకాలం లోపల దీర్ఘకాలిక రకాలకు బదులుగా మధ్యకాలిక రకాలను జూన్ చివర కానీ జూలై మొదటి వారంలో కానీ నారు పోసుకున్నట్లయితే అప్పుడు మనం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 15 లోపల హార్వెస్ట్ చేయొచ్చు. దాని ద్వారా మరొక ఉపయోగం ఏం జరుగుతుందంటే, ఈ వరి అంతా కూడా పూత దశలో ఉన్నప్పుడు ఇటు మబ్బులు గిట్ల లేకుండా మంచి దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దీర్ఘకాలిక రకాలకు ప్రత్యామ్నాయంగా మధ్యకాలిక రకాలను ఎన్నుకొని వాటిని మనం జూన్ ఎండింగ్లో కానీ జూలై మొదటి వారంలో కానీ నారబోసుకునేటట్టు వానాకాలంలో ఆలోచిస్తే రానున్న రోజుల లోపల వడగండ్ల వాన నుంచి మనం పూర్తిగా బయటపడేందుకు అవకాశం ఉంది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పంటలు కోసినాక అవన్నీ తగలబెడతా అంటారు రైతులు. అవి తగలబెట్టద్దు. మనం తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళెద్దునేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. నీళ్లు పెట్టి ఒకసారి రోటోవేటర్తో దున్ని ఎకరానికి ఒక 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక సాల్ దున్ని నాటు పెట్టుకున్నట్లయితే చెత్త అంతా కూడా మురిగిపోయి మనకు పోషకాల లభ్యత పెరుగుతుంది. సేంద్రియ కర్బనం కూడా బాగా యాడ్ చేయబడుతుంది. భాస్వరం ఎరువులను మళ్ళీ తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు మనకి. సో కాబట్టి అది కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ పచ్చిరొట్టె ఎరువులు కూడా జనుములు కానివ్వండి, జీలుగలు కానివ్వండి, వాటిని మనం మే చివర కానీ జూన్ మొదటి వారంలో కనుక చల్లుకున్నట్లయితే తొలకరి వర్షాలకు అవి దాదాపు ఒక 40 రోజుల వయసు, అంటే జూన్ ఎండింగ్ జూలై మొదటి వారం లోపల అవి పూతకు వస్తాయి. అవి ఈ లోపల మనం నారు పోసుకున్నాం అనుకోండి. నారు పోసుకుంటే ఏంటంటే, అంటే పచ్చి రొట్టె ఎరువులు వేసిన తర్వాత 20-25 రోజులకు నారు పోయాలి. మనం
పోస్తే నార ఎదగడానికి నెల రోజులు టైం పడుతుంది. పచ్చి రొట్టెలు అప్పుడు 40 రోజుల టైం అవుతుంది మనకు. సో కాబట్టి మే చివర లేదా జూన్ మొదటి వారం లోపల పచ్చి రొట్టెలు చల్లుకొని జూన్ 15-20 ఆ ప్రాంతం లోపల నారలు పోసుకుంటే అప్పుడు మనం పచ్చి రొట్టెలను పూత దశ లోపల దున్ని మనం నాటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలామంది రైతులు తప్పనిసరి చేయాలి మనం. లేకపోతే మనం ఎన్ని బస్తాల యూరియా వేసినా, డిఏపి వేసినా, పొటాష్ వేసినా కూడా మొక్కలకు అనుకున్న అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి రావు. సూక్ష్మధాతు పోషకాల లోపాలు బాగా వస్తూ ఉంటాయి. వేసినటువంటి ఎరువులు కూడా బాగా వృధా అయిపోతూ ఉంటాయి, వేస్ట్ అవుతూ ఉంటాయి మనకు. సో కాబట్టి సేంద్రియ కర్బనాన్ని బాగా వేసినట్లయితే సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరిగి వేసినటువంటి ఎరువులను పూర్తి స్థాయిలో మొక్క ఉపయోగపడేట్టు చేస్తాయి అవి. అదేవిధంగా వరి సాగు చేసేటువంటి రైతులు జనుములు జీలుగలే కాకుండా పెసలు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు మే చివర కానీ జూన్ మొదటి వారంలో వరంగల్ 42 లాంటి రకాలే కాకుండా ఇంకా మీకు ఏది దొరుకుతుంది వేసుకున్నట్లయితే పంట 55 రోజులు అయిపోతుంది. వర్షాలు బాగా పడితే దాన్ని ఒక పచ్చిరొట్టగా, వర్షాలు బాగా పడకపోతే, వర్షాలు లేట్ అయితే కనుక పెసరగా ఏరుకొని తర్వాత పచ్చిరొట్టగా వాడుకోవచ్చు మనం. సో కాబట్టి జనుములు జీలుగలు కానివ్వండి లేదా పెసర కానివ్వండి ఏదో ఒకటి వరి సాగు కంటే ముందు తప్పనిసరిగా సాగు చేసేట్టు చూసుకోవాలి. ఇంకా చివరికి ఏంటంటే అటు మెట్ట కానీ మాగాని లోపల ఈ భూసార పరీక్ష తప్పనిసరి చేయించాలి. దాంట్లో ముఖ్యంగా భాస్వరం ఎట్లా ఉండింది, ఉదజని సూచిక ఎట్లా ఉండింది, లవణాల గాఢత ఎట్లా ఉండింది, చౌడు శాతం అని ఉండిందా, ఇట్లాంటి ఒక 4-5 విషయాలు రైతులు కనుక తెలిస్తే ఆ పొరపాట్లు జరగకుండా వాటిని సరి చేసుకున్నట్లయితే అన్ని బస్తాల ఫర్టిలైజర్స్ ఇస్తాం, అన్ని బస్తాలు మొక్కకు ఉపయోగపడేట్టుగా ఈ సూక్ష్మధాతు పోషకాల లోపాలు రాకుండా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వెంటనే మట్టి నమూనాను ఒక శాస్త్రీయ పద్ధతి లోపల మట్టి నమూనాను తీసి దాన్ని అటు వ్యవసాయాధికారి కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కానీ చేయించుకొని ఈ భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులు వేసి పంటలు కనుక పండించినట్లయితే తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యవంతమైనటువంటి మొక్కను పండించవచ్చు మనం. దాన్ని సకాలం లోపల హార్వెస్ట్ చేయడం చేత ఈ వడగండ్ల వానలు, అకాల వర్షాల నుంచి కూడా మనం బయటపడేందుకు అవకాశం ఉంది. సో కాబట్టి రైతాంగం ప్రస్తుతం నేను చెప్పినటువంటి ఈ 2-3 విషయాలు మెట్టలో ఎట్లా అయితే ఎట్లా, అదేవిధంగా మాగాన్లో అయితే ఎట్లా అనేటువంటి విషయాలు కనుక ఆలోచించినట్లయితే రానున్న రోజుల లోపల అధిక దిగుబడిని పొందడమే కాకుండా సకాలం లోపల హార్వెస్ట్ చేయడం చేత ఈ వర్షాల నుంచి కూడా మనం బయటపడేందుకు చాలా అవకాశం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. అయితే ఒకే పంట కాకుండా మిశ్రమ కూరగాయలు సాగు చేస్తే చీడపీడల ఉధృతి తగ్గడమే కాకుండా ప్రతిరోజు ఏదో పంటపై ఆదాయం పొందొచ్చని సూచిస్తున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఇదే నిజమని చెబుతున్నారు. ఎకరం భూమిలో 10 రకాల కూరగాయ పంటలను సాగు చేస్తే వరికి వచ్చిన డబ్బుల కన్నా 2-3 సంపాదించవచ్చు. ముఖ్యంగా వేసవిలో అంటే మే, జూన్ నెలల్లో కూరగాయల ధరలు మండిపోతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చింతపల్లి ఏజెన్సీ ప్రాంత రైతులు మిశ్రమ కూరగాయలు సాగు చేయాలని చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శివకుమార్ సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుంది కనుక మిశ్రమ కూరగాయల సాగు చేయాలంటున్నారు. తద్వారా చీడపీడలను అరికట్టడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పంట దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. తద్వారా ప్రతిరోజు ఆదాయం పొందవచ్చంటున్నారు. మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోన ఎక్కువగా కూరగాయ పంటలు, రబీ సీజన్లో కూరగాయ పంటలు అయినటువంటి కాలీఫ్లవరు, క్యాబేజు, అదేవిధంగా టమాటా, వివిధ రకాలైన ఆకుకూరలు, వంగ ఇటువంటి కూరగాయలని సాగు చేస్తూ ఉంటారు. ఎర్లీ సమ్మర్ అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకి కాకర, తర్వాత బీర ఇటువంటి కూరగాయలు, అదేవిధంగా బెండకాయ కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలోన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతాల్లోన ఎక్కువగా అంతర పంటలు వేయమని చెప్తున్నాము. అంతర పంటల వలన ఉపయోగాలు ఏంటంటే మనకి ఈ మధ్యలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోనే ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు, అదేవిధంగా వైరస్ తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా ఉంది. దీనిని నివారించడం కోసం వివిధ రకాలైన క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే వినియోగదారులకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక దీన్ని నివారించడం కోసం అంతర పంటల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకి ప్రతిరోజు ఆదాయం దొరకడంతో పాటు న్యాచురల్గా మనకి ఈ పురుగులను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలు కాకుండా వివిధ రకాల కూరగాయ పంటలు అంతర పంటలుగా వేసుకున్నట్లయితే లైక్ టమాటా వేసినప్పుడు మధ్యలోన ఆకుకూరలు,
అదేవిధంగా వంగ వేసినప్పుడు పాదు జాతికి చెందినటువంటి తీగ జాతికి చెందినటువంటి కూరగాయ పంటలు వేసుకోవడం, అలాగే మనకి కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి క్యాబేజు, కాలీఫ్లవర్, దాంతో పాటుగా ఏంటంటే ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి చిక్కుడు జాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవడం వల్ల భూసారం అభివృద్ధి చెందుతుంది, భూసారం పెంపొందించబడుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఈ తెగుళ్ళు, భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కనుక ఈ భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతుకు కూడా ఏంటంటే 365 రోజులు రైతుకి ఆదాయం వస్తూ ఉంటుంది కనుక రైతు నికర ఆదాయం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లోన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం జరుగుతుంది. మనకి వేసవిలోన కొన్ని రకాలైన కూరగాయ పంటలు సాగు చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి నీటి వసతి కలదో ఆ ప్రదేశాల్లోనే మనం కూరగాయ పంటల్ని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవిలో కూరగాయ పంటలు చూసుకున్నట్లయితే టమాటా, అదేవిధంగా వంగ, బీర, కాకర, అలాగే చిక్కుడు జాతి కూరగాయలు అనేటువంటి క్లస్టర్ బీన్, గుత్తు చిక్కుళ్ళు ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే గిరిజన రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలంలోన మనకి మే, జూన్ కాలంలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోన మనకి ధరలు అనేవి అధికంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కూరగాయల సాగు వేసవి కాలంలో తక్కువగా ఉండడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక వేసవిలో మనకి కూరగాయ పంటల ధరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఉండే మన గిరిజన ప్రాంతాల్లో, ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో ఉండే వాతావరణ పరిస్థితులని అవకాశంగా తీసుకొని ఈ ఆకుకూరలు అయినటువంటి కొత్తిమీర, పాలకూర, తోటకూర, చుక్కకూర, అదేవిధంగా మెంతికూర ఇలాంటి ఆకుకూరలను కూడా మనం సాగు చేసుకున్నట్లయితే రైతుకి తక్కువ కాలంలోనే ఈ ఆకుకూరలకి 45 నుంచి 60 రోజుల మధ్యలోనే పంటకాలం పూర్తయిపోతుంది కనుక తక్కువ కాలంలోనే గిరిజన రైతులకి ఆదాయం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి 1 నెల నుంచి 4-5 నెలల సమయం పడుతుంది. ఈలోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే శ్రమతో పాటు పెట్టుబడి కోల్పోవాల్సిందే. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడవునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలు సాగు చేసుకుంటే రోజువారీ ఆదాయం వస్తుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకే విధమైన నష్టం జరిగినా, 1-2 రకాల పంటలు నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.